సాక్షాత్ దేవుడు చూపిస్తున్నాక దేవుని కృపను బట్టి దేవుడు వారి కుటుంబాన్ని ప్రేమించి వారి కుమారుడు శాఖలు మరి కరెక్ట్గా పడిపోయి జ్వరంతో చాలా బాధపడుతున్నప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. మరి ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు నేను రాష్ట్రంలో కూడా ఆ హాస్పిటల్లో వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. గోవర్ధన అక్కడ ప్రార్థన చేసింది. ప్రార్థన అందించి తన యొక్క కుమారుడిని బ్రతికించి సజీవుడిగా ఉంచి దినానికి క్రిస్మస్ లో పాల్గొని ఈ పనులన్నింటిలో సహకరించడానికి దేవుడు వాడుకుంటూ తెలియజేస్తూ గోవర్ధన వరకు గాంధీ వరకు బిడ్డలకు ప్రార్థన చేయమని కోరారు. దేవుడు వారిని వర్పించమని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవుడు కళ్యాణ్ పల్లాంటి సాక్షాత్ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రభువుకి కులం మతం భేదం అనేది ఏది కూడా లేదు. ఆయన దగ్గర నుంచి ఆయన చెబితే ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడు. ఆయన నమ్మిన వారికి సహాయం చేయగలిగిన దేవుడు. పల్లాంటి కుటుంబాన్ని వారి బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. కొద్దిగా మారుతున్నారు. కొంచెం శాంతంగా ఉంటుంది. నా మనసు శాంతంగా ఉంటుంది. నేను కుటుంబంలో సమాధానం ఇచ్చేది. నేను సంతోషంగా ఉంటున్నాను. నా బిడ్డలతో కలిసి సంతోషంగా ఉండడానికి దేవుడు గొప్ప సహాయం చేశారు. దేవుడు వారిని కుటుంబాల బిడ్డలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. గత కొంతకాలంగా జనప్రియమైనది ప్రమాదకరమైన వాంతులు చేత బాధపడింది. 6 నెలలు సంవత్సరం నుండి ఆ బిడ్డ వాంతులు చేత బాధపడింది. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. అనేక మంది వైద్యులు వైద్యం చేశారు. కానీ ఎటువంటి ప్రతిఫలము చివరికి మన డాక్టర్ గారు పివిఎస్ సత్యనారాయణ గారి ద్వారా మరి అక్కడికి వచ్చినప్పుడు వారి యొక్క వైద్యుల ద్వారా ఆ బిడ్డకు దేవుడు ఒక మంచి మార్గాన్ని ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఆమె ఇంకా వాంతులు చేత బాధపడినప్పుడు మరి దేవుని యొక్క కృపాశక్తిని బట్టి మరి వారి కుటుంబ సభ్యులు శంకర గారు వారి సభ్యులు వారి తల్లిదండ్రులు మరి విమల తల్లిదండ్రులు మమ్మల్ని పిలిచి అయ్యా మీరు ప్రార్థన చేయండి మా అమ్మాయి కొరకు అని చెప్పినప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేశాను. నేను నా భార్య దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఈ ధైర్యాన్ని ఈయన చేతికి ఇచ్చి మనం ప్రార్థన చేసుకో దేవుడు నీకు స్వస్థతను ఇస్తాడు. ఆ సమయంలో నేను చెప్పిన సాక్షి ఏంటంటే కన్నీ పల్లావతి గారు, సనాయల కనకరావు గారు, చేతని నాగమణి గారు, చిత్రాల శ్రీనివాస్ వీరందరికీ కొరకు నేను ప్రార్థన చేశామమ్మా. దేవుడు వారందరినీ దేవుడు స్వస్థపరిచాడు. నువ్వు కూడా ప్రభువును నమ్ము, నమ్మితే దేవుడికి స్వస్థత ఇస్తాడని చెప్పాం. ఆ ప్రార్థన తగిలించి ఆమె ప్రార్థన చేసినప్పుడు కొద్దిపాటి బలహీనత నుంచి దేవుడు ఆమెకు స్వస్థతను ఇచ్చాడు. దేవుడికి అయినా ఇంకా ప్రమాదకరమైన బలహీనత ఇంకా ఆమె వెంటాడుతున్నప్పుడు భయంకరమైన జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు మరలా వారు వీధిలే సమయంలో మళ్ళీ వారు మనం ప్రార్థన చేయబడుతున్నప్పుడు వెంటనే 7 వారాలు ఉపవాస ప్రార్థనలు మనమందరం చేశాం. దేవుడికి చేశారండి మీరు చేసిన మన వాళ్ళు చేతులు పైకి దాని చెప్పండి. 7 వారాలు మరి కొరకు మా యొక్క కుటుంబంలో మనందరము కలిసి 7 వారాలు ప్రార్థన చేశాం. అటువంటి సమయంలో సోదరి వినోద హైదరాబాద్ లో వైద్యం చేయించుకుంటా ఉంది. ఆపరేషన్ కూడా చేయబడుతుంది. ఆపరేషన్ చేసినా చేయకపోయినా ప్రమాద స్థితి వస్తుందని తెలిసి కూడా ఆమె ఆపరేషన్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు అయ్యారు మీరు వచ్చి ప్రార్థన చేసి పంపించండి చెప్పారు. నేను వెళ్ళి మరి వారిని ప్రార్థన చేసి పంపించాం. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. అక్కడ దేవుడు కార్యాలు చేశారు. దేవుడికి ఆపరేషన్ చేసిన తర్వాత చాలా ప్రమాదమైంది.
అది ప్రమాదం అని తెలిసి కూడా ఒకరు డాక్టర్లు తెలియకుండా పంపించుంటారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆమెకి ఆపరేషన్ చేసిన తర్వాత చిన్న గడ్డ వచ్చి భయంకరమైన విషపు జ్వరం వచ్చినట్టుగా, చాలా భయంకరమైన జ్వరం వచ్చి ఇంకా ప్రమాద స్థితిలోకి వెళ్ళిపోయే సమయంలో మళ్ళీ వారు ప్రార్థన చేయడం కోరారు. మేము వెళ్ళి ప్రార్థన చేస్తాం. దేవుడు అక్కడ బహుగా స్వస్థపరుచున్నాడు. దేవుడికి దేవుడికి బట్టి అక్కడ మళ్ళా హైదరాబాద్ వెళ్ళి డాక్టర్ వైద్యం చేశారు. మళ్ళా తిరిగి వచ్చింది. ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసిన ఆ విమల యొక్క సాక్ష్యం ఏంటంటే మీ ప్రార్థనలు నన్ను బ్రతికించాయి. కనుక మనం ప్రార్థన చేస్తాం. చక్రం గారు కూడా చాలా విశ్వాసంతో ప్రార్థన చేయించుకున్నారు. మరి విమల ఈనాడు బ్రతికి సంతోషంగా ఉంది. వచ్చేసాడు చచ్చిపోకుండా. అయితే మళ్ళా తిరిగి అక్కడ బ్రతికించు విధానాన్ని దేవుడి యొక్క సాక్షిగా నిలబెట్టాడు. నలుగురు దేవుడికి అంతగా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు విమలను తన భర్తలను బిడ్డలను వారి తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అక్కడ వారి యొక్క సత్యవతి గారి యొక్క తల్లి గారు ప్రమాద స్థితిలో చనిపోతారని బయటేసేసారు. బయట చేస్తే నేను వెళ్ళి క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఆమె ప్రార్థన చేశాను. ఆమె ఈరోజు కొద్దిపాటి దాహం తీసుకుంటుంది. బయటేసిన ఆమె ఇప్పుడు లోపం ఉంది. ఇది ఒక గొప్ప కార్యం. బేతం చర్చిలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. అయితే ఈ అద్భుతాలు చేయడానికి కారణం ఏంటంటే మనము ఆయనను నమ్ముట ద్వారా దేవుడు నమ్మిన వారికి సహాయము చేస్తాడు. ఆయనకి కులంతో, మతంతో, లేకపోతే వర్గంతో, సంఘంతో భేదాలు లేనే లేవు. ఆయన అందరికీ ప్రభు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒక కులానికి, ఒక మతానికి, ఒక సంఘానికి, లేక ఒక తెగకు, ఒక రంగుకి దేవుడు కానే కాడు. మనందరికీ చర్చిలో కలిసి నేర్చుకున్నాను. ఎంక్వైరీ చేసుకున్నా. దేవుడు పాస్టర్ కూడా హాస్పిటల్లో పనిచేస్తూ పెట్టేది ఉన్నాను. పాస్టర్ గారు బలిపంచం కదా హాస్పిటల్లో పెట్టారు. డాక్టర్ కూడా నేను బాగా మందులు కూడా డాక్టర్ ఇస్తున్నారు. ఆయన ఒకటి పిల్లలు లేకపోవడం కానీ ప్రసాదం రాసుకుని ఇలా బట్టి చేస్తున్నాం. దేవుడి మీద బట్టి ఇదిగోండి టైలు ఇదే నా మందు. నా ఎముకలు బలం. ఎంతదేమో పాపం వల్ల ఇలా చచ్చిపోతాను తెలియలో ఉన్నాం. ఆ పాత్ర వల్ల దేవుడు అది అనిపించేవాడు ఎవరు. కాబట్టి మేము ఎప్పుడు పక్కన వచ్చుకోండి. ఎప్పుడు దేవుడి దగ్గర వచ్చుకోవాలి. దేవుడు గొడవలు చెల్లిపోవడం తప్పని ఎప్పుడు లేదు. నేను ఎలా బలపడతా కారణం దేవుడి మీద ఆధారపడడానికి ఇలాగ తిరిగిస్తాను. ఆ పాటలు ఈ ప్రాణం ద్వారా నేను ఎలా తిరిగిస్తానని నాకు మనస్ఫూర్తిగా ఉన్నాను. ఇప్పుడు దేవుడిని వదలని అందరూ దేవుడు వారిని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఈ సమయంలో ఒక 10 నిమిషాలు లేక 5 నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనము విందాం. దేవుడు మనల్ని దీవించుగాక. మరి మీ పాస్టర్ గారు మా కుమారుడు అన్నింటినీ దేవుడే చెప్పని దేవుడు మనసు చేసుకొని మాదేమో ప్రార్థన చేయండి ఇలా ఉన్నది మా పరిస్థితి అని అనుకుని ప్రార్థన చేయమన్నాను. సర్వంతో ప్రార్థన చేసి అయితే అసలు ప్రాణాలతో వచ్చే కావాలి అలాగే ప్రాణం ఉందో లేదో అన్న మాకు చాలా భయం. అయితే ప్రాణాలతో వచ్చినాయి. ప్రాణాలతో వచ్చాడు. మరి
చేయగలదేవి ప్రతాప్ మరి రాకుండా కొద్దిగా కర్ర ఇచ్చుకుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపు దేవాలయం అర్జీ పెట్టడానికి దేవుడు జీవించగా మరి గుల్లమ్మ గారు కూడా మరి నిజంగా అంటే ఉన్నప్పుడు దేవుడు ఆయనను మరి ప్రార్థనలో దేవుడు అంగీకరించాడు. గుల్లమ్మ గారు అటువంటి సమయంలో అయ్యా మా యొక్క మరి అల్లుడు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. మరి అతను కాళ్ళు చేతులు పడిపోయి ప్రమాద స్థితిలో ఉన్నాడు. ఇంటికి రావడానికి కూడా తీసుకొచ్చేవారు లేక అక్కడే వైద్యం చేసుకుని లేక మరి ఎంతో బాధపడుతున్నాడు. మరి మా అల్లుడు కొరకు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు కూడా మీరందరూ సంఘంలో ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేశారండి మీరు? ఎవరి కోసం? నాగేశ్వరరావు గారి కోసం. గుల్లమ్మ గారు అల్లుడు నాగేశ్వరరావు కోసం మీరు అందరూ ప్రార్థన చేశారు. అలాగే తెల్లవారుజామున మేము కూడా ప్రార్థన చేశాం. మనందరి ప్రార్థన దేవుడు అంగీకరించి గుల్లమ్మ గారు అల్లుడు ఇక రాడు ఇక బ్రతకడు అనుకున్నటువంటి అతన్ని దేవుడు బ్రతికించి సజీవుడుగా ఇండియాకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా ప్రార్థన ప్రభావం అని గుల్లమ్మ గారు నమ్మారు. మరి దేవుడు తీసుకొచ్చిన తర్వాత అక్కడ వైద్యం చేయించారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మా డాక్టర్ గారు కూడా కంపౌండ్లు ఎలా చూసేది నేను కుదిరి అంతుదాన్ని చేసింది. మా పెద్ద పిల్లలు ఒకటే మాట అంటే నువ్వు విడిచిపెట్టి చేసి మానేసావు అమ్మ నీకు కష్టం వచ్చింది నువ్వు పెద్దదానిలో తిరుగుతున్నావు చెల్లికి బాధించలేదు అన్నదండి. అంటే నాకు ఎటో చైతన్యంగా బాధ చెప్పులో పెట్టింది అని నేను అనుకున్నానండి. అనుకున్నాక నాకు కూతురికి అందరూ సంగతులు అందరూ మా సంగతులు అందరూ పాస్టర్ గారు ఎంతో వ్యాధులు చేశారు. చేశాక నేను హాస్పిటల్ కూడా తీసుకుని మానేశాను. నొప్పకి తగ్గండి దానికి ఆకులో చేసుకుంటుందండి. ఆ పిల్లల గురించి ఆ ఆయన గురించి అందరూ కూడా వ్యాధులు చేయబడి పాస్టర్ చక్కని సాక్ష్యం. చాలా మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు, ప్రభు దగ్గర దేవుడు పొందుతున్నారు, ఆరోగ్యం పొందుతున్నారు. తర్వాత ప్రభుని మర్చిపోతా ఉన్నారు. అయితే మర్చిపోతే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. సుప్రసత్యం కూడా మా కుటుంబం మీద కొంత పాపం వచ్చి ప్రార్థన మానేసింది. నేను ఒకే మాట, నేను ఎవరితో చెప్పినా ఎక్కడ చెప్పినా దేవుడు నాతో ఉంటే నా బ్రదర్ నా దగ్గరికి వస్తారు. ఒకవేళ దేవుడు నా దగ్గర లేకపోతే వాళ్ళ ప్రార్థన దగ్గరికి దేవుడు వెళ్తాడు అని నమ్మకంతో నేను ఉన్నాను. సత్యవతి మానేసింది. అలాగే చాలా మంది సంఘటనలు మానేసి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయినా నాకున్నది ఏంటంటే ఒకరు వెళ్ళిపోతే వారితో నలుగురిని దేవుడు సంఘంలోకి తీసుకొస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి సత్యవతి కూడా నా మీద కోపంతో ప్రభువు సన్నిధి మానేసింది. మానేసిన తర్వాత చక్కగా తిరిగే కూతురు చిన్న కూతురు మెంటలు వచ్చి రోడ్డు మీద పడింది. తన సంసారం కాస్త ముట్టుకోలేంది. ఇన్ని కష్టాల్లో వారి పెద్ద కుమార్తె అన్నదట, అమ్మ నువ్వు వెళ్ళే చర్చి మానేసి నువ్వు దేవుడి మీద కోపగించుకుని నువ్వు ఇలా ఉన్నావు కనుక దేవుడు మనకి కష్టం తెచ్చాడు, నువ్వు ప్రార్థనకి వెళ్ళు మళ్ళీ అదే స్థలానికి చెప్పినప్పుడు ఆ మీద దేవుడిని నమ్మి మన సన్నిధికి వచ్చి మీరందరూ మాకు సంవత్సరం ప్రార్థన చేయమని కోరింది. మీరందరూ ప్రార్థన చేశారా అండి? ఎవరి కోసం? మీనా కుమారి కోసం. పెద్దమ్మ అని మీనా కుమారి కోసం మీరందరూ ప్రార్థన చేశారు. దేవుడు అక్కడిని బాగు చేశాడు. ఇప్పుడు చక్కగా కావాలి.